ఇక్కడ వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశాడు. ఏదంటే 2024 జూన్ 7న సునీల్ అనే వ్యక్తి పైన తదితరుల పైన వల్లభనేని వంశీ రెచ్చగొట్టి తన అనుచరులతో మారణాయుధాలతో దాడి చేపించాడంట. ఏం పోయే కాలం ఏంటో నాకు అర్థం కాదు కానీ వల్లభనేని వంశీ నీకు మళ్ళీ ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చావు. 137 రోజులు జైల్లో ఉన్నప్పుడు బయటకు రాగానే వాళ్ళకి సారీ చెప్తే పని అయిపోయేది కదా. వాళ్ళు ఈ నెల 17వ తారీఖున కంప్లైంట్ లాడ్జ్ చేశారు. ఈ క్యాండిడేట్ ఏమో ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశాడు, అది కూడా నిరాకరించారు. ఇదంతా కాకుండా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు ఒకటి గుర్తుంది కదా మీకు, అది సోమవారం ఉంటే ఆ కేసు ఎస్సీ కిడ్నాప్ కేసులో ఈ సోకాల్డ్ వల్లభనేని వంశీ అతని కింద ఓలుపల్లి రంగా ఇద్దరు ఆ కేసులో ఉంటే వాళ్ళిద్దరు కనీసం అటెండెన్స్ కూడా రాలేదు. ఇలా పారిపోయారు ఒక సునీల్ అనే పెట్టిన వ్యక్తి కేసు పైన, అది కూడా హత్యాయత్నం కేసు. ఈ విషయంలో సీరియస్ గా తీసుకుంటే ముందున్న బెయిల్ అన్ని కూడా రద్దయిపోతాయి. ఫస్ట్ ముందున్న బెయిల్ రద్దు అవటం తర్వాత సంగతి. బట్ ఇప్పుడు వల్లభనేని వంశీ మాత్రం ఎక్కడా కనపట్లేదు. మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. పోయిన వారం సమన్లు వెళ్దాం అనుకుంటే అబ్బే దొరకలేదు వల్లభనేని వంశీ. ఏమైంది? మళ్ళీ పోయింది. వల్లభనేని వంశీకి ఇంతేనా అని చెప్పి టీడీపీ వాళ్ళందరూ అతని చేత నలిగిపోయిన వాళ్ళందరూ అనుకున్నారు. కాదు బ్రో, ఎక్కడ కథ కంచికెళ్ళలేదు, మళ్ళీ కళ మొదలైంది. ఒకవేళ హత్యాయత్నం కేసులో ఇతనికి బెయిల్ రాలేదు కాబట్టి ఎనీ టైం అరెస్ట్ అవడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే ఇంత పారిపోయే దొంగలు తొందరగా పట్టుకుంటారు. మామూలు ఉన్న వాళ్ళకన్నా ఒక 2 రోజులు అటు ఇటు అవ్వచ్చు, కానీ ఈ క్యాండిడేట్ ఎప్పుడు పారిపోవడంలో ఎక్స్పర్ట్. సో నాకు తెలిసి ఎక్కడొక్కడ తగులుతాడు, మళ్ళీ దొరుకుతాడు. ఏదో ఒకటి హలో బ్రో అని ఫోన్ ఎత్తడానికన్నా దొరుకుతాడు.